Hi Munraja, Saitej and Veda. I'm Dheeraj from M9 News. So first of all, congrats for the film. అంటే కొంచెం క్యూరియాసిటీ రేస్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి తిమ్మరాజపల్లి టీవీ ఏంటి అసలు సాంగ్స్ కానీ రిలీజ్ అయిన టీజర్ అండ్ ఇప్పుడు చూసిన ట్రైలర్ కూడా బాగుండింది. స్పెసిఫిక్గా చెప్పిన కట్స్ నచ్చాయి నాకు. ఆ క్యారెక్టర్ కట్స్ ఒక్కొక్కటి ఆ మదర్ క్యారెక్టర్ నుంచి ప్రతి క్యారెక్టర్కి ఒక స్కేలింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా, అది వాజ్ గుడ్. అంటే ఎఫర్ట్ కనిపిస్తున్నాయి, ఇంటెంట్ కనిపిస్తుంది. సో కంగ్రాట్స్ ఫర్ దట్. సో ముందు సాయితేజ్ అని ఐ వాంటెడ్ టు ఆస్క్. సో సాయితేజ్ అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఖచ్చితంగా ఒక యాక్టర్గా మిమ్మల్ని మీ మెటల్ ప్రూవ్ చేసుకునే స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే స్లాంగ్ కావచ్చు, లేదంటే బాడీ ఇది కావచ్చు, లేదంటే మ్యానరిజమ్స్ కావచ్చు, ఇవంతా. బట్ ఒక హీరోగా కమర్షియాలిటీ అనేది కంపల్షన్ అయిపోయిన సందర్భం కదా, స్పెసిఫిక్గా తెలుగులో. మలయాళంలో వేరే లాంగ్వేజెస్లో కొంచెం ఉంది, ఇలాంటి కైండ్ ఆఫ్ విలేజ్ నేటివిటీ సినిమాలని ఎంకరేజ్ చేస్తారు ఇదంతా కూడా. బట్ తెలుగులో ఇలాంటి ఒక ప్రయత్నంతో వస్తున్నప్పుడు హీరోగా నిలదొక్కోగలను అనే నమ్మకం ఏంటి? అంటే సార్, చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు, పెరిగిన విధానము, అంటే మనం ఇప్పుడు లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చూస్తుంటే మనం ఇప్పుడు నేను చిన్నప్పుడు అంటే హీరో అంటే ఫైట్లు, డాన్స్లు ఇవే చూసి పెరిగాను సార్. ఇప్పుడు లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అవి లేకపోయినా నువ్వు కథలో దమ్ముండి, స్టోరీ బాగుండి, నువ్వు నీ యాక్టింగ్ నువ్వు ఎంత చేయగలవు, అంటే అక్కడ హీరో అని కాదు సార్, ఆ క్యారెక్టర్కి నువ్వు ఎంత న్యాయం చేయగలవు, నువ్వు ఎంత బెస్ట్ ఇవ్వగలవు, ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేయగలవా లేదా, కథకి తగ్గట్టు దాన్ని ఎలా మోల్డ్ చేసుకొని వెళ్ళావు అనేదే వెళ్తున్నాయి కదా సార్. ఇప్పుడు మనకు మలయాళం సినిమాలో యాక్టర్లు, హీరోలు మనకు తెలియదు కదా సార్, స్టోరీలే వచ్చి మనకి ఇక్కడ మంచి అప్లాస్ తీసుకొని వెళ్ళాయి. సో నాకు అంటే ధైర్యం సార్, ఇంకా మనం ఎంత బెస్ట్ చేయగలము, మనం చేయాలి. సో అలా లేదంటే మీ ఇంటెంట్ మంచిదే. కాకపోతే థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంతమంది ఆర్టిస్టుల మధ్యలో ఒక నటుడిగా నిలదొక్కోవడం అనేది పెద్ద టఫ్ టాస్క్. ఒకవేళ నిలదొక్కున్నా కూడా నటుడిగా చూస్తారు తప్పితే హీరోగా చూసే స్కోప్ తక్కువ ఉంటుంది ఒక్కోసారి. సో అలాంటి భయాలు ఏం లేవు మీకు? ఫస్ట్ టైం ఒక డెబ్యూ ఇదంతా అంటే అలా ఏం లేదు సార్. అంటే మోర్ ఓవర్ మనం చేయాలి అనే ఒక తపన ఉంటుంది కదా సార్ లోపల. ఎక్కడో ఊర్లో నుంచి ఇక్కడ వరకు వచ్చాము, ఇక్కడ వరకు వచ్చి అంటే సినిమాలో వర్క్ చేయాలి అనేదే పెద్ద ఇది సార్. అలాంటిది ఒక పోస్టర్లో నా ఫోటో కనిపిస్తుంది, మనం ఇక్కడ వరకు వచ్చామంటే నిద్ర పట్టదు కదా సార్, ఇంకా కష్టపడాలి, ఇంకా ఏ చేయాలి అనేది ఒక రన్ అవుతూనే ఉంటుంది సార్. అది ఆ ఎనర్జీ, ఆ సంకల్పం డ్రైవ్ చేస్తుంది సార్. మీరు అన్నట్టు అవి కూడా వస్తాయి. కాకపోతే నేను అవ్వాలనుకున్నది ఇవన్నీ ఎన్నో వస్తాయి సార్. ఇంకా మనం దాన్ని అట్టే చూసుకొని వెళ్ళాలి, కానీ దిక్కులు చూసుకుంటుంటే మనం వెళ్ళలేము అనేది గుడ్ మంచిదే. కాకపోతే ఆ భయాలు ఎలా జయించారు అనేది మెయిన్ ఇక్కడ. అదే సార్, ఇంకా వెళ్ళే ప్రాసెస్లో కిరణ్ అన్న, ముని వీళ్ళందరూ సపోర్ట్. సో వాళ్ళు ఇంకా అన్నని దగ్గర నుండి చూస్తున్నాను, ఆయన ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అని. సో అది ఒక ఎక్స్పీరియన్స్ సార్, హెల్ప్ అయింది, ఎలా డీల్ చేస్తున్నాడు థింగ్స్. ఓకే. సో ఇందాక ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, సో ఇలాంటి ఒక సహజమైన కథలు తీసుకున్నప్పుడు అంటే ఎప్పుడో కూడా నాకు స్పెసిఫిక్గా అనిపించేది, ఇప్పుడు చాలా మలయాళం సినిమాలు చూస్తుంటాం, మనం చూసేదే లేదు అన్న నేటివిటీ అదంతా కూడా చాలా సహజంగా ఉంది కదా అని చెప్పేసి ఆ సహజత్వాన్ని ఆస్వాదిస్తాం మనం ఒక ప్రేక్షకులుగా చూస్తున్నప్పుడు. కానీ మన సొంత సినిమాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కడో కొంచెం ఆ నేటివిటీ, ఎంత నేటివిటీ స్పెసిఫిక్గా లొకేషన్స్ వైజ్ చూపించినా కూడా ఆ ప్రాపర్ క్యారెక్టరిస్టిక్లో ఎక్కడో మిస్ అవుద్ది కొంచెం. సో తిమ్మరాజపల్లి టీవీ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి ఒక డైరెక్టర్గా? అలాగే ఇలాంటి కైండ్ ఆఫ్ కథల్ని అందరూ జనాలు రిలేట్ అయ్యేలాగా చెప్పడం అనేది ఎంత టఫ్ జాబ్ మీకు? అంటే బేసిక్గా సార్ ఇక్కడ క్యారెక్టర్లు ఉంటాయి కదా సార్. క్యారెక్టర్లు నేను ఏంటంటే ఈ క్యారెక్టర్లు కొన్ని నేను చూసిన రియల్ లైఫ్లో నుంచి తీసుకునే ఇన్స్పిరేషన్ క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి సార్. బేసిక్గా క్యారెక్టర్లు విషయానికి వస్తే మనం ఒక స్టోరీ లైన్ రాసుకుంటాం సార్. మనం ప్రాపర్ క్యారెక్టర్లు ఆ స్టోరీ లైన్లో ఇమీడియట్ అంటే ఆ స్టోరీ ప్రాపర్ ఎండింగ్ కూడా ఉంటుంది సార్. దీంట్లో నేను ఏంటంటే నేను ఈ క్యారెక్టర్ రాసే ముందు నేను తీసుకున్న జాగ్రత్తలు ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఒక వృత్తి ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళు చేసే పని ఒకటి ఉంటుంది, ఆ పని కూడా డిఫరెంట్గా ఉండాలి, ఒక్కొక్క కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి, ఒక రేసిన కాస్ట్యూమ్స్ ఒకరు వేయకూడదు. ఇప్పుడు ఎల్లమ్మ అనే క్యారెక్టర్ శారీసే కడుతుంటుంది, ఈ మాత్రం లంగావోనే కడుతుంటుంది. ఇలా క్యారెక్టర్ డిఫరెన్సియేషన్ చూపించడానికి కాస్ట్యూమ్స్ చాలా మేజర్ రోల్ కీ రోల్ పోషిస్తారు సార్. నేను రాసుకున్నప్పుడు ప్రతి క్యారెక్టర్ను మన రాజప్ప అనే క్యారెక్టర్ బూట్ కట్టు ఓన్లీ ఆ వెనకాల చూసారంటే బూట్ కట్ ప్యాంటు, ఆ షర్టు వింటేజ్ స్టైల్లో ఉంటుంది. సాయికి వేరేలా ఉంటుంది, వెనకాల టీవీ కుమార్ అనే క్యారెక్టర్కి వేరేలా ఉంటుంది, అతను స్పెట్స్ పెడతాం, అలా టౌల్లో వర్క్ చేస్తాడు కాబట్టి. రామచంద్రకి పంచా షర్టే ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అయితే నేను రాసుకున్నప్పుడు ఇది కాన్షియస్గా నేను తీసుకున్న డిసిజన్ సార్. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండాలి, కాస్ట్యూమ్స్ ఉండాలి, అది కాకుండా వాళ్ళు చేసే పనులు అవన్నీ ఉండాలనేది దీనికి కాన్షియస్గా తీసుకున్న. నా స్టోరీలో క్యారెక్టర్లన్నీ ఇమిడై
ఇది వన్ ఆఫ్ ద క్యారెక్టర్ కూడా టీవీ కూడా సార్. ఆ టీవీకి కూడా నేను దాని చుట్టూ డ్రామా రాసుకున్నప్పుడు నేను ఆ టీవీని ఎక్కడ ఏంటంటే చిన్న ఎలిమెంట్ అయిపోతున్నా అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న ఎలిమెంట్ ఏంటంటే ఫస్ట్ మీరు సినిమా చూసిన తర్వాత అసలు ఇంత జరుగుతుందా అనేది అయితే మీరు క్యూరియాసిటీ అయితే ప్లే చేస్తారు సార్. ఇంకొకటి ఈ క్యారెక్టర్ల వల్ల మీరు ఏంటంటే అందరు క్యారెక్టర్లు గుర్తుండిపోతారు సార్, అది మాత్రం నేను చెప్పగలను సార్. మళ్ళీ ఈ స్టోరీ ఈ జానర్ రాసుకునేటప్పుడు ఇది ఉంటాయి కదా సార్, బేసిక్ ప్రతి ఫిల్మ్ మేకర్కి ఏంటంటే మనకంటూ సపరేట్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉండాలి అనేది ఒకటి ఉంటుంది సార్. ఈ జానర్ నేను రియలిస్టిక్ అప్రోచ్ ఎలా చేసుకుంటారు అన్నప్పుడు నేను రాసుకునేది ఏంటంటే మనం కుమ్మలంగ నైట్స్ అనే సినిమా మీరు చూసే ఉంటారు సార్. అట్లా దాంట్లో ఏంటి కమర్షియల్స్ ఉన్నావు సార్, బేసిక్గా జస్ట్ వాళ్ళ అన్నతమ్ముల మధ్య ఉన్న రిలేషన్షిప్, అది బేసిక్గా అలాంటి రిలేషన్షిప్ ఎవరు చూపించారు సార్. బేసిక్గా వాళ్ళిద్దరు అన్నదమ్ములు అంటే ఒక డాడీకి ఇద్దరు భార్యలు ఉండి వాళ్ళ నలుగురు మధ్య ఉన్న ఈ బాండింగ్ చాలా సింపుల్ డ్రామా ఎక్కడో చనిపోయేదాకా వెళ్తుంది సార్ అక్కడ కథలో. నేను కూడా ఏంటంటే మలయాళం సినిమాని ఇన్ఫ్లుయెన్స్ అవి ఉండదు సార్. మన తెలుగులో కూడా శంకరాభరణం సినిమా చాలా ఉంటుంది, కానీ అతను క్యారెక్టరైజేషన్ పై నిలబడే విధానం ఒకటి ఉంటుంది కదా సార్, అది ఎక్కడికో దారి తీస్తుంది సార్. అది ఇలా నేను సినిమా చాలా చూసిన. మాబూమ్ అనే సినిమా చూసా నేను రీసెంట్గా 1 year 2 years అయింది సార్. క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసే విధానం, ఆ అప్స్ డౌన్స్, అది నాకు చాలా ఏంటంటే నేను ఓల్డ్ సినిమాస్ ఎక్కువ చూసాను సార్. వరల్డ్ సినిమా నాకు ఎంత ఇష్టమో తెలుగులో ఉన్న అంతులేని కథ అనే ఒక సినిమా ఉంటుంది సార్, మా బ్యూటిఫుల్ కథ. అలాంటి స్టోరీలు తీయాలని నాకు కూడా ఉంటుంది కదా సార్. నేను అలాంటి సినిమాలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. నాకు అలాంటి సినిమాలు ఇచ్చు మా ఊర్లో మాది కాకుండా నాస్టాలజిక్ మూమెంట్ సినిమాలు తీస్తే కన్ఫర్మ్ జనాలు ఆదరిస్తారు. మోర్ ఓవర్ డ్రామాని హ్యాపీగా ఆదరిస్తారు సార్. ఓకే. అయితే ఈ నాస్టాలజీ అనేది టూ మచ్ ఎగ్జాస్టెడ్ ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు. అవునవును, అంటే మనం వెబ్ సిరీస్లో కానీ లేదంటే సినిమాలో కానీ చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు వెబ్ సిరీస్ అనగా 90s ఇవన్నిట్లో సేమ్ ఆ నాస్టాలజీ ఎలిమెంట్స్ తీసుకున్నారు. అండ్ అంటే ఇప్పుడు ఇంకా కూడా 3-4 ఫిల్మ్స్ ఆర్ గెటింగ్ రెడీ టు రిలీజ్ ఇన్ ద సేమ్ ట్రీట్మెంట్. సో కొత్తగా చూపించడానికి ఏం మిగులుతుంది నీకు మామూలుగా? అంటే టీవీ అంటున్నారు, ఓకే, ఇట్లా టీవీ చిన్నప్పుడు ఇంట్లో ఎలా ఉండేది అదే చూపిస్తున్నారు. అంటే ఆల్రెడీ వచ్చిన సినిమాల్లో అది కూడా చూపించేస్తున్నారు. ఇంకా కొత్తగా ఇంకా నాస్టాలజీని ట్యాప్ చేయడానికి మీకున్న స్కోప్ ఏంటి? అని ఏంటంటే నాస్టాలజిక్ మూమెంట్తో పాటు అదే సార్, నేను అనేది నాస్టాలజిక్ మూమెంట్ అనేది ఒక చిన్న లేయర్ లాగా ఉంటే సబ్ లేయర్గా రన్ అవుతూ ఉంటుంది. మోర్ ఓవర్ డ్రామా సార్ నేను చెప్తాను. అదే కుమ్మలంగ నైట్స్ అనే సినిమా నేను ఎందుకు చెప్తున్నానంటే మోర్ ఓవర్ డ్రామా సార్. మీరు క్యారెక్టర్ లుక్ అవుతారంటున్నా. ఇప్పుడు సతీష్ క్యారెక్టర్తో అన్ని క్యారెక్టర్లతో లుక్ అవుతారు. అసలు ఏం జరుగుతుంది, క్యారెక్టర్లు మీరు చాలా ఓన్ చేసుకుంటారు సార్. ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏదో మన తిమ్మరాజుపల్లి వరల్లో వెళ్ళి తిమ్మరాజుపల్లి విలేజ్లో ఒక రాగి చెట్టు కింద కూర్చొని అక్కడ గుడి దగ్గర అర్చన చేసి మళ్ళీ మనం బయట వస్తాం కదా సార్. అలా మీరు థియేటర్కి వచ్చి అలా సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్ని, ఆ వరల్డ్ని, నాస్టాలజిక్ మూమెంట్తో పాటు డ్రామాని, సస్పెన్స్ని, మేము చెప్పాలనుకున్న పాయింట్ని కన్ఫర్మ్ ఎంజాయ్ చేస్తారు సార్. అది డిఫరెంట్గా ప్రజెంటేషన్ ఏంటంటే మేకింగ్ అనేది మీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే నార్మల్గా అంటే చాలా సినిమాలు ఉంటాయి కానీ క్లోజ్లు నేను అలా తీయలేదు సార్ సినిమాని. నేను బేసిక్గా ఏంటంటే ఇది న్యాచురల్గా ఉండాలి, రియలిస్టిక్గా అప్రోచ్ ఉండాలి, అది దానికోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. బేసిక్గా మీరు చాలాసార్లు చెప్పా కానీ అది ఇదే పాయింట్, మళ్ళీ దానితో పోల్చకుండా. కానీ వెట్రిమారన్ గారి సినిమాలు కానీ, ఫ్యాంట్రీ లాంటి సినిమాలు కానీ, అనురాగ్ కశ్యప్ గారి సినిమాలు కానీ, ఇలాంటి సినిమాలు అన్నీ ఉంటాయి సార్. అంటే రియలిస్టిక్ అప్రోచ్లు ఉంటుంది. ఆర్జీవి గారు సత్య సినిమా నాకు బీభత్సంగా ఇష్టం. శివ సినిమా కమర్షియల్గా ఉంటుంది, సత్య సినిమా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. బేసిక్గా అదేదో ముంబై ఈదుల్లో వర్షం పడుతుంటే అలా ఫ్రేమ్ పెట్టినట్టు ఉంటుంది సార్. నేను ఆర్జీవి సినిమా, అది సత్య సినిమా బిగ్ ఫ్యాన్ని. ఆ సినిమాలో నేను ఎడిటింగ్ నేర్చుకున్నా, ఆర్ఆర్ ఎలా ఉండాలో నేర్చుకున్నా, క్యారెక్టర్ సస్టైనిటీ నేర్చుకున్నా. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది సార్. ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ అయిందో నాకు తెలియదు, ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. బట్ నాకు ఆ సత్య సినిమా మోస్ట్ సార్. అలాంటి ఫిల్మ్ మేకింగ్ చాలా రోజులు అయింది మన తెలుగులో చూసి అనేసి నేను అనుకుంటున్నాను సార్. కానీ ఆ సినిమాకి నిజం పొందలేదు లేదు. నేను మేకింగ్ ప్రాసెస్ గురించి చెప్తాను సార్. అప్రోచ్ సార్, నేను దాని గురించి చెప్తున్నాను సార్. సో వేదా, మీరు ఎలా వచ్చారు తిమ్మరాజుపల్లికి? నేను యాజ్ ఐ సెడ్ నేను ఒక థియేటర్ ఆర్టిస్ట్ అండి. ఓకే, ఎక్కడ? బి స్టూడియోస్, బషీర్ సార్ దగ్గర. ఓకే. సో వర్క్షాప్ చేసిన తర్వాత డిఫరెంట్ ప్లేస్ చేస్తుంటాం కదా. సో మా బ్యాచ్కి మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ ప్లే పడింది షేక్స్పియర్ గారిది. సో మేము లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇదంతా తర్వాత మల్టిపుల్ షోస్ చేసాం. కార్పొరేట్ ప్లేస్ ఇవన్నీ మీరు చేసింది? రంగభూమి ఒక ప్లేస్ ఉంటుంది సార్, రవీంద్ర భారతిలో చేసాము.
మోస్ట్లీ ఈ 2 ప్లేసెస్లో చేస్తాము. ఓకే ఓకే అండ్ డిఫరెంట్ సిటీస్లో కూడా ప్లాన్ చేస్తారు జనరలీ ప్లేస్ వర్క్స్ లైక్ దట్. సో ప్లే చేస్తున్నప్పుడు మా మునిగారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు. అందరికీ ఇంట్రెస్ట్ బాగా ప్లేస్, నాటకాలు చూడడం అంటే. సో వచ్చారు, దిస్ ఆర్ పర్ఫార్మెన్స్, సో బాగుంటుంది అంటే బాగా చేశారు ప్లే, మనకి సెట్ అవుతుందా లేదా ఒకసారి ఆడిషన్ చేద్దాం అన్నట్టు కాల్ చేసి పిలిపించారు. దట్స్ హౌ తిమ్మరాజుపల్లి హ్యాపీ. ఓకే ఓకే బట్ మీకు ఎలాగా అంటే ఈ సినిమా ఇండస్ట్రీ కానీ లేదంటే యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ అలా మీకు అసలు? నేను చిన్నప్పటి నుండి బిన్ పర్ఫార్మర్ అండి. సినిమాలోకి వెళ్ళాలి అని చిన్నప్పటి నుండి ఉందా అంటే నాకు తెలీదు, కానీ నాకు ఎప్పుడు స్టేజ్ ఉంటే స్టేజ్ పైన ఏదో ఒకటి చేయాలి, పాడడము, డ్యాన్స్ చేయడము. నా దగ్గర ఏమీ లేకపోతే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అదన్నా మేనేజ్ చేస్తుండే నేను. ఓకే స్కూల్లో, కాలేజ్లో ఏదో ఒకటి సంథింగ్ రిలేటెడ్ టు కల్చరల్స్ అండ్ స్పోర్ట్స్. సో ఇష్టం ఉంటుండే. అండ్ నాకు అప్పుడు సినిమా అంటే అదొక దూరమైన డిఫరెంట్ ప్రపంచం, అసలు అది టచ్ కూడా చేయలేము అన్న ఇంప్రెషన్ ఉండేది. అండ్ వన్స్ ఐ న్యూ లేదు ఎవరైనా ఇందులోకి వచ్చి యూ కెన్ గివ్ ఇట్ ఏ షాట్ అని తెలిసిన తర్వాత ఐ జస్ట్ డిసైడెడ్ నేనైతే డెఫినెట్లీ ట్రై చేస్తున్నా. అవ్వలేదు అనుకోండి, ఓకే నాకు ఇది రాసి పెట్టలేదు అని సాటిస్ఫాక్షన్తో అట్లీస్ట్ ఐ ట్రైడ్ అన్నది ఉంటుంది. వేరేది ఏదైనా నేను చదువుకున్నాను, ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్, నేను ఏదైనా చేసుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుండే. ఓకే సో బట్ వర్కింగ్ యాజ్ వెల్ వర్క్ కూడా చేస్తున్నారు, జాబ్ ఏదైనా చేస్తున్నారా ఇప్పుడా? లేదండి, ఓకే ఓన్లీ బీటెక్ అయిపోయిన తర్వాత 1 year ఏమో చేశాను, సైమల్టేనియస్లీ ట్రై చేస్తున్నాను. బట్ దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ వర్క్స్ అని నాకు అర్థమైపోయింది అప్పుడే. సో కంప్లీట్గా క్విట్ చేసి కంప్లీట్ ట్రయల్స్లో ఉన్నాను. అండ్ ఒకసారి రిగ్రెట్తోనైతే ఉండొద్దు అన్నది నా మోటివ్. అండ్ ఓవర్ ద ఇయర్స్ ట్రై చేసిన తర్వాత అరే ఇంత చేసాము, ఏమన్నా వస్తే బాగుండు అన్న థాట్ ఉంటుంది కదా. నాకు పెద్దగా ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ లైక్ దట్. ఒక్క సినిమా మంచి సినిమా చేసి బాగా పర్ఫామ్ చేసింది అన్న పేరు తెచ్చుకుంటే చాలు అని అనుకున్నా. సో దట్స్ ఆల్ ఐ నీడెడ్. ఇనిషియల్లో నేను అంతే అనుకున్నాను, అదే ట్రై చేశాను. బట్ ఒకసారి అంటారు కదా, ఒకసారి ఇందులోకి ఎంటర్ అయినాక వెనకాలకి వెళ్ళలేమని. అండ్ ఐ బిలీవ్ నేను సినిమా అనే ప్రపంచంలో ఎందుకు అంటే చెప్పలేము సార్, దేర్ విల్ బి నో రీజన్. అదొక పిచ్చి, అంతే ఇష్టం. అందరు ఎవరైనా బ్లాంక్గా ఉంటారు, ఎందుకు అని చెప్పలేరు. అలా ఒక పిచ్చి, అదొక చిన్న రీజన్లెస్ పిచ్చి ఉంటేనే ఇక్కడ స్టిక్ అవ్వగలుగుతారు అని నేను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను అంటే నాకు ఒక 100 రీజన్స్ ఉన్నాయి వెనకాలకి వెళ్ళి క్విట్ చేయడానికి, బట్ ఐ కుడెంట్, ఎందుకంటే నాకు తెలీదు, అంతే. ఓకే ఓకే అంటే నాట్ అబౌట్ రీజన్ అని కాదు కానీ అంటే ఇప్పుడు కిరణ్ ముని కానీ సాయి కానీ దే బిన్ వర్కింగ్ విత్ కిరణ్ అబోరం కాబట్టి సో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, ఓకే సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది, ఇలా వర్కౌట్ అవుతుంది. ఇఫ్ నాట్ దే హ్యావ్ దేర్ సెకండ్ ఆప్షన్స్ యాజ్ వెల్. ఈయన ఎడిటర్గా కంటిన్యూ అయిపోతారు, ఆయన కెమెరామెన్ కింద కంటిన్యూ అయిపోతారు. అంటే నీడ్ నాట్ టు బి, బట్ అట్లీస్ట్ దే హ్యావ్ ఎ స్కోప్ ఆఫ్ ఇట్. బట్ మీరు ఇప్పుడు కంప్లీట్గా క్విట్ చేసి వచ్చే ఎంతవరకు మైండ్ సెట్ రెడీ అయి ఉన్నారు మీరు అలాగా? అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకేం బ్యాకప్ ప్లాన్ లేకుండే. ఎగ్జాక్ట్లీ. బట్ ఐ న్యూ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ హియర్. ఎందుకంటే అంటే ముందు కొంచెం భయం ఉండేది, మనం అది చేసుకుందామా లేకపోతే ఇది బ్యాకప్ ప్లాన్ పెట్టుకుందామా. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని కలుస్తుంటాం కాబట్టి ఎవరు ఇచ్చే సజెషన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో ఇనీషియల్గా నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, నాకేం ఆపర్చునిటీస్ లేవు, సో షుడ్ ఐ కన్సిడర్ లేకపోతే ఇంకేమైనా చేద్దామా అని చాలా కన్ఫ్యూజన్స్, సెల్ఫ్ డౌట్స్, వెయిటింగ్, ఇవన్నిట్లో ఆబ్వియస్లీ సెకండ్ థాట్ వస్తుంది. బట్ ఓవర్ ద ఇయర్స్ ట్రై చేస్తూ ఉండడం వల్ల నాకు ఇది తప్ప నాకు ఇంకేం ఫేడ్ అవుట్ అయిపోయినాయి బేసిక్లీ. అంటే ఆలోచించడానికి కూడా ఓకే ఇది కాకపోతే ఇప్పుడు ఏం చేద్దామంటే బ్లాంక్, అది కూడా. సో నాకు ఆప్షన్ లేదు, ఐ హ్యావ్ టు డూ ఇట్ ఎనీవే. సో అదే నా మోటివేషన్, నా పుష్. నాకు ఏమన్నా ఇఫ్ ఐమ్ ఫీలింగ్ డౌన్ అయినా కూడా నేను అదొకటే గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే సర్వైవల్ అలాగే మరి ఫైనాన్షియల్ అంతా సర్వైవల్ అంటే నేను ఇప్పుడు నేను చెప్పాను ఇంతకంటే ముందు నేను ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ చేశాను. అండ్
చిన్న చిన్న వర్క్స్ చేసేదాన్ని, డబ్బింగ్, వాయిస్ ఓవర్స్. ఓకే. యా, ఫిల్మ్స్కా? ర్యాండమ్ నాకు Okay, నాకు okay. వచ్చింది నేను తీసుకొని చేస్తా. అంతకంటే ముందు ఒక 1 year చేశానని చెప్పాను కదా. క్విట్ చేసిన తర్వాత కూడా ఐ యూస్ టు బి ఇన్ టచ్ విత్ ద టీమ్. ఓకే, ఫ్రీలాన్స్ కైండ్ ఆఫ్. కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. బట్ వాయిస్ ఓవర్స్ ఎంత ఉంటుందండి, బేసిక్ ఉంటుంది కదా. బట్ ఐ యూస్ టు మేనేజ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ. సో అంతే, ఈ ఏదన్నా చేసేదాకా ఏం లేవు డిస్ట్రాక్షన్స్, అలా మేనేజ్ చేసాం. సో హోప్ఫుల్లీ ఇది వర్క్ అయితే కనుక యుల్ కంటిన్యూ హియర్. ఏది సినిమా వర్కౌట్ అయితే కనుక యుల్ బి కంటిన్యూయింగ్ హియర్. అవ్వకపోతే ఇంకొక hesitation. సినిమా చేస్తా అదే వితౌట్ ఎనీ హెసిటేషన్ ఉంటుంది అప్పుడు. 100%. ఆ డౌట్ ఫ్యాక్టర్ లేకుండా Yes. గోయింగ్ ఫార్వర్డ్ అంతే. యా యా. ఓకే. సో ముని, అంటే ఎడిటింగ్ కూడా చూసాం కదా ట్రైలర్లో. అంటే ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా మీరు రాసుకునేది ఫైన్, ఎందుకంటే ఖచ్చితంగా ఒక సన్నివేశానో, సందర్భానో, లేదంటే పాత్రనో ప్రేమించి రాసుకుంటారు. కానీ ఎడిటర్ అనేవాడు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, నిర్దాక్షిణ్యంగా కట్ చేసేయాలి. సో ఎంత స్ట్రిక్ట్గా ఉండగలిగారు? సార్ నిర్దాక్షిణ్యంగా కట్ చేసిన చాలా. బట్ ఈ లవ్ ఎఫెక్ట్ చూపించలేదా దాని మీద? కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, ఒక రైటర్గా లవ్, ఒక ఎడిటర్గా. లేదు సార్, ఇప్పుడు నేను బిలీవ్ చేసేది ఏమన్నాడు సార్, ఆ రెండు పెట్టుకున్నామని సినిమా కిల్ అయిపోతుంది సార్. నేను ఎప్పుడు ఏంటంటే అల్టిమేట్ మనం ఎంత రన్ టైం ఎంత వచ్చింది? అది 2 hours 4 minutes సార్, కరెక్ట్. 4 minutes. 2 hours 4 minutes ఎగ్జాక్ట్గా. స్ట్రిక్ట్గానే ఉన్నారు. ఏంటి సార్? స్ట్రిక్ట్గానే ఉన్నారు అయితే. నేను సార్ అదే సార్ నేను అంటున్నా. అంటే చాలా, అంటే ఎంత తీసినా మనం ఎఫర్ట్ చేస్తాం సార్ కొన్ని సందర్భాలు. అది వర్కౌట్ అన్నప్పుడు మనము దాన్ని ప్రేమించి ఏం లాభం సార్ చెప్పండి. నేను బిలీవ్ చేస్తాను, అది సినిమాని కిల్లి చేసేటప్పుడు నిర్దాక్షిణ తీసేయడంలో తప్పే లేదు సార్. అది నా ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, నేను బిలీవ్ చేస్తాను సార్. అది నేను ఒక ఎడిటర్గానే నేను ఏదంటే విప్లాస్ అనే సినిమా చూసాను సార్, మీరు చూసే ఉంటారు. విప్లాస్ అనే సినిమా ఓన్లీ సౌండ్ లేకుండా 20-30 సార్లు చూసుంటే సినిమా, ఓన్లీ ఎడిటింగ్ పర్పస్ కోసం. ఓకే ఓకే. అంటే కట్స్ మళ్ళీ అంటే ఓన్లీ జస్ట్ ప్రాక్షన్ షాప్లో కట్లు ఉంటాయి, డ్రమ్స్ ప్లేయర్ హీరో, అంటే రియాక్షన్స్, వాళ్ళ గ్రూవ్ రియాక్షన్, ఇది వాళ్ళ అంటే ఆ రియాక్షన్స్ కోసం నేను ఏంటంటే కట్స్ సార్. మీకు ఏంటంటే స్పీడ్ ఉంటాయి కట్స్, షార్ట్ విజన్ బాగుంటుంది అన్న స్పీడ్ ఉంటాయి, బట్ ఎమోషన్ ఎంత బ్యూటిఫుల్గా కన్వే అవుతుందంటే వాళ్ళ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా బాగుంటుంది సార్. దాంట్లో చిన్నగా ఏంటంటే దాంట్లో కట్స్ మీరు ఉంటేనంటే మనోడు టైం అయిపోతుంది అనేసి జస్ట్ ఇలా పడుకో ఉంటాడు సార్ హీరో క్యారెక్టర్. టైం జస్ట్ 9 అవుతుంది అనగానే టప్ టప్ కట్లు సిటీలో నుంచి పరిగెత్తాడు, వస్తాడు, తిరుగుతాడు, టప్ అని ఇట్లా చేస్తాడు సార్. తీరా చూస్తే మళ్ళీ క్లాక్ షాట్ అవుట్ వేస్తాడు. అంటే ఇంకా టైం కాలేదండి, టైం ఎక్స్టెండ్ అయింది అన్నట్టు ఒక షార్ట్ చూపిస్తాను. నేనంటే దానిలో ఏంటంటే మనం ఇంట్రెస్ట్, ఇంకా అయిపోతాడు వీడు, గురువు దొరికాడంటే అయిపోతాడు అని, కానీ మళ్ళీ టైం షార్ట్ వేస్తాడు అని. అంటే ఆ సినిమా నాకు ఎడిటింగ్ పర్పస్ మీద చాలా ఎందుకంటే కింటన్ టెరర్ గారి సినిమాలో అయితే నాకు ఎడిటింగ్ పర్పస్ ఇంకా చాలా బాగా వెళ్ళిపోయినాయి సార్. అంటే ప్రతి సినిమా ఎడిటింగ్ బాగుంటేనే సినిమా బాగుంటుంది. అలా అందరి డైరెక్టర్లు నాకు ఆర్జీవ్ గారు, నేను ఆర్జీవ్ గారి గురించి, వెట్రిమారన్ గురించి, వాళ్ళిద్దరు సార్ నాకు సినిమా ప్రపంచాన్ని చాలా నేర్పించారు సార్. బేసిక్గా నేను ఎడిటర్ లాగానే ఉంటా, బట్ నెక్స్ట్ సినిమా అయితే ఇంకో ఎడిటర్కి ఛాన్స్ ఇద్దామనేసి ఉన్నాను సార్. అంటే అది టఫ్ జాబే. నేను ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే చేసుకుందాము పక్కన పెడితే, నెక్స్ట్ ఇంకో ఎడిటర్కి ఛాన్స్ ఇద్దాము నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు. బట్ ఈ సినిమాకి ఏంటంటే కిరణ్ గారు కూడా ఎడిటింగ్ సెన్స్ బాగుంటుంది సార్. బేసిక్గా ఆయన వచ్చినప్పుడు ఏంటంటే నేనేమో చిన్నగా ఏమన్నా, ఎంత ప్రేమించానంటే చిన్నగా ఏమన్నా తప్పులు చేస్తున్నా వెంటనే వస్తాడు, ముని ఇది కాదంటే ఒకసారి ఆలోచించా అంటాడు ఎప్పుడు. కానీ ఇదనంటాడు, నాకు 1 day టైం ఇస్తాడు. ఆ టైం ఇచ్చినానంటే కరెక్ట్ అనిపించిందంటే మాత్రం చెప్తాము, అది కట్ చేస్తాం ట్విట్టర్లో. లేదంటే సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే ముని అంటారు. ఇది ఉంటాను సార్, మాకు టీం ఉండేది ఉంటుంది కదా సార్. నేను ఎంత చేసినా అది ఒక్కటి ఉన్నది సార్. నేను ఎడిటర్నే సార్, రైటర్నే. ఓకే. గురు మీరే కాబట్టి ప్రాబ్లం అవుతుంది సార్. అందుకే నేను అంటానేది, మనం ఏమైనా తప్పులు చేస్తున్నప్పుడు కర్ర పట్టుకొని వాళ్ళు కూడా ఉన్నారు సార్ అంటారు. అది ఉండాలి, మీరే బెత్తం పట్టుకొని కొట్టుకోవాలి ఇక్కడ. లేదు సార్ అలా ఏం లేదు, కానీ మనకు బేసిక్గా కిరణ్ సార్ ఏమైనా తప్పుడు చేస్తుంటే జస్ట్ రిమైండ్ చేస్తుంటాడు సార్. అది ఏంటంటే ఆయన విషయంలో నేను నేర్చుకున్నదంటే ఒకటి ఉంటుంది కదా, మనం తప్పుడు మంచి పని చేస్తున్నట్టు, మంచి పని చేస్తూ చెడ్డ పనులు కూడా చేయొచ్చు కొన్ని తెలియకుండా. అది చేస్తున్నప్పుడు దారి మంచిగా లేదు చూసుకోవాలని ఒక వెనకాల తండ్రి తల్లి ఒక మాట చెప్తా ఉంటుంది. అప్పుడు మనం కరెక్ట్ రిసీవ్ చేసుకున్నామంటే మాత్రం మన లైఫ్ బాగుంటుంది. సేమ్ పరిస్థితి ఇక్కడ సినిమాలో చూస్తున్నప్పుడు ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన చేసిన సినిమాలు కానీ, జస్ట్ ఇట్లా ముని ఇలా వెన్నితట్టి ఇట్లా చూపిస్తున్నప్పుడు సినిమా ఏమన్నా అన్నప్పుడు మనకు హ్యాపీగా అనిపిస్తుంది, ఓకే కరెక్ట్ ఉందాం అనేసి. అలా
నేనైతే సార్ April 17th సినిమా అయితే మీరు చూడండి, డ్యామ్స్ అన్ని క్యారెక్టర్లు మీకు గుర్తుంటాయి సార్. ఓకే. ఎంత మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో? చిన్న అంటే ఏంటంటే ఈ సినిమాలో సార్ బేసిక్ ఏంటంటే ఏ క్యారెక్టర్ ఊరికే పాసింగ్ షాట్ అవుతుంది నేను పెట్టాను సార్. అలాంటి ఫిల్మ్ మేకింగ్ నేను లైఫ్లో కూడా చేయలేను. అది ఒక జస్ట్ ఒక డైలాగ్ ఉన్నా కూడా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దాదాపు 16 క్యారెక్టర్స్తో జరిగే ఒక డ్రామా. 16 క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది సార్. అది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా చూడండి, ప్రతి క్యారెక్టర్కి ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఉంటుంది, వాళ్ళ పర్సనల్ అన్నీ ఉంటాయి సార్ అంటుంది. ఓకే. అలాగే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇది మోస్ట్ ఆఫ్ ఈగో బేస్డ్ సినిమా. యా సార్, అదే ఉంటుంది. అంటే మామూలుగా ఊళ్ళలో చూస్తూ ఉంటాం. అవునవును. వాళ్ళు ఎక్కువ అంటే మేము ఎక్కువ అనే కైండ్ ఆఫ్ ఒక ఈగో. అవునవును. అయితే ఈగోని ఇన్నోసెన్స్ లాగా డీల్ చేస్తారా, లేదంటే అదొక ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ ఒక మెజారిటీ ఇదిలా ట్రీట్ చేశారా? అంటే నేను ఏంటంటే ఈగో కూడా ఒక ఎండింగ్ ఉంటుంది సార్. మా సినిమా ఎండింగ్ అది సార్. బేసిక్ ఈగో ఉంటుంది, ఎండింగ్ అంటే ఈగోని ఇన్నోసెంట్ ఈగో ఒకటి ఉంటుంది. ఎస్ సార్. ఇన్నోసెంట్ ఈగో ఏంటంటే ఎవరికి హార్మ్ చేయదు. ఎస్ సార్. జస్ట్ క్యాజువల్ గా మనం చూసే వాళ్ళకి సిల్లిగా కూడా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైతే సుపీరియారిటీ ఈగో ఉంటుందో అదేంటంటే అది ఎటు వెళ్తుంది అనేది మనం దాని కోర్స్ మనం ఆ సుపీరియారిటీ ఈగో ఉంటుంది సార్. బేసిక్ గా అది రాను ఆ క్యారెక్టర్లు కూడా ఓకే మనం చేసిన తప్పని రిలీజ్ చేసే కూడా ఉంటాయి సార్. మనం అనవసరంగా చేసుకున్నామా అనేది ఉంటుంది సార్. లాస్ట్లో ఒక సందర్భంలో అన్ని అంటే రియలైజేషన్ ఒకటి ఉంటుంది కదా సార్. ఎండింగ్ కూడా అట్లే ఉంటుంది. క్యారెక్టర్లు ఎక్కడ డౌన్ అవ్వవు, మళ్ళీ అనవసరంగా ఇలా చేసేలా ఉండదు. ఈగోల చుట్టూ జరిగే స్టోరీనే సార్ ఇది మొత్తం. జస్ట్ ఈగో. అయ్యప్ప క్వశ్చన్ ఒక సినిమా ఈగో మీదనే నడుస్తుంది. పార్కింగ్ అనే ఒక సినిమా చూసారు సార్ తమిళ్. ఆ సినిమా ఈగోల మీద నడుస్తుంది సార్. ఎక్కడికి వెళ్ళింది ఒకరినొకరు చంపుకోవడానికి వెళ్ళిపోతుంది. అంత భీకరమైన ఈగో కాదు కానీ బట్ క్రూడ్ ఈగో సార్. సార్ ఇది మంచి ఈగో చుట్టూ జరిగే డ్రామా ఉంటుంది సార్. ఆ డ్రామా కూడా చాలా ఇంటెన్షన్గా ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. అది మీరు ఎంజాయ్ చేస్తారు సార్. ఓకే. సో సాయి, ఒక హీరోగా ఇలాంటి క్యారెక్టర్స్ సినిమాని అంటే ఇప్పుడు మీరు ఈగోకి వెళ్తుందా, అంటే మీ క్యారెక్టర్ ఈగోకి వెళ్తుందా, లేదంటే మీ సపోర్టింగ్ క్యారెక్టర్ లేదంటే ఆపోజిట్ క్యారెక్టర్ ఈగోకి వెళ్తుందా అనేది ఈ బ్యాలెన్సింగ్ అనేది ఒక యాక్టర్గా మీకు ఎంతవరకు ఫీజిబుల్ ఉండింది? అంటే సార్ అది నాకు చెప్పినప్పుడే క్యారెక్టర్ ఆర్క్ ఇవన్నీ చెప్పినప్పుడే నాకు ఎక్కిచ్చేసాడు సార్. లైక్ నాకు ముని రిహార్సల్సే మేము 4 months చేసాం సార్ ఆల్మోస్ట్ వర్క్షాపే. నాకు బట్ ఈజీ ఉండే సార్. నేను ఎంతవరకే అరవాలి, ఎంత చేయాలి అంటే నా లిమిట్స్ తెలిసేవి క్యారెక్టర్ పరంగా. సో నాకు ఈజీగానే ఉండే సార్. అవన్నీ దగ్గర ఉండి చెప్పేవాడు, ఇది ఇలా కాదు ఇలా అని. 4 months చేసాం సార్ మేము. అది చాలా హెల్ప్ అయింది. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని డామినేట్ చేసే క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, కొన్ని చోట్ల అండర్ ప్లే చేయాల్సిన ఇది కూడా ఉంటుంది కదా. సో అది ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే కథకు తగ్గట్టు వెళ్ళిపోవడం. అంటే ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాలి అలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో, సీన్స్లో. సో కుమలంగ్ నైట్స్ 10 చేసాను. లాస్ట్ ఆఫ్ ఫాయజ్ ఫాజిల్ క్యారెక్టర్ వస్తుంది సార్. చూస్తే మీరు ఏంటంటే అమ్మ ఏంటి ఇది వచ్చాడు అనేసి మళ్ళీ వాళ్ళ క్యారెక్టర్లు అందరి క్యారెక్టర్లను ప్రేమిస్తారు కదా సార్. అలా ఉంటుంది సార్. సారీ సార్. ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ డిమాండ్ చేస్తారు కదా సార్. మనం దాన్ని రెస్పెక్ట్ చేసినప్పుడు క్యారెక్టర్ దాని తగ్గట్టే ఎండ్ ఆఫ్ ది డే సినిమాకి వెళ్ళాలి మనం కాదు. సో క్యారెక్టర్ దాని తగ్గట్టు వెళ్ళినప్పుడు ఓకే. సో వేరే ఈ థియేటర్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇట్ విల్ బి లౌడ్ కదా. అంటే డైలాగ్ ఇది కావచ్చు, లేదంటే మ్యానరిజమ్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు కూడా చాలా లౌడ్గా ఉంటుంది. బికాస్ ఒక వైడర్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి అది క్యాటర్ అవ్వాలి అన్నట్లుగా. సో ఆ లౌడ్నెస్ని ఇక్కడ కొంచెం ఈ కంపోజ్డ్గా తీసుకురావడానికి ఆ ట్రాన్సిషన్ ఎలాగా ఎంతవరకు క్యాపబిలిటీ ఉండింది? సో అంటే నేను థియేటర్ జాయిన్ అవ్వకంటే ముందు కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను సార్. అక్కడ నాకు కెమెరా యాక్టింగ్ అలవాటైంది. ఓకే. సో థియేటర్ జాయిన్ అయిన డిఫరెన్స్ ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. మామూలుగా నేను ఎప్పుడు నా పర్స్పెక్టివ్ చూస్తుంటా, బట్ ఒక ఆర్టిస్ట్, థియేటర్ ఆర్టిస్ట్ పర్స్పెక్టివ్ చెప్పండి. వాట్ ఈస్ కెమెరా యాక్టింగ్, వాట్ ఈస్ థియేటర్ యాక్టింగ్? సో థియేటర్లో యూ హ్యావ్ టు బి లౌడ్. అది నథింగ్, అది ఆప్షన్ ఉండదు. మనం స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తే లాస్ట్ ఆడియన్స్ దాకా వినిపించాలి, కనిపించాలి. సో యూ హ్యావ్ టు బి లౌడ్ విత్ వాయిస్ అండ్ ద బాడీ లాంగ్వేజ్. సో అది నాన్ నెగోషియబుల్. సో ఎనీవే అలానే చేయాలి. మీరు ఇప్పుడు చిన్నగా ఏడవాలన్నా కూడా లౌడ్గా చిన్నగా ఏడవాలి. దట్ ఈస్ క్వైట్ ఎ టాస్క్. సో అక్కడ ఇవన్నీ నేర్చేసుకున్న తర్వాత మళ్ళీ కెమెరా ముందుకి వచ్చినప్పుడు నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, మళ్ళీ వర్క్షాప్లో మళ్ళీ మేము టెస్ట్ షూట్ అదంతా చేసాము.
ఇట్ ఈస్ సిమిలర్ టు మళ్ళీ నార్మల్ షూటింగ్ ఎలానో అలానే చేసాం ఆల్మోస్ట్. కాకపోతే అక్కడ కెమెరా ఉంటుంది, ఇక్కడ ఫోన్ ఉంది, అంతే అంతే డిఫరెన్స్. సో మనం కెమెరా ముందు నేను స్టార్టింగ్లో కొంచెం అలా చేసేదాన్నేమో, అంత గుర్తులేదు, కానీ టోన్ డౌన్ చేసుకోవడం మనకి ఈజీ. నాకైతే ఇట్స్ బిన్ ఈజీ కొంచెం టోన్ డౌన్ చేసుకోవడము. టోన్ అప్ ఆల్రెడీ లౌడ్గా చేస్తాము, టోన్ డౌన్ చేసుకోవడం ఈజీ కాబట్టి అలా హెల్ప్ అయింది. ఇప్పుడు అప్ చేయాలి అని అంటే కొంచెం టఫ్ ఉండేది. ఇప్పుడు వాయిస్ పెంచాలి అంటే కష్టం అవుతుండే, తగ్గించడం ఈజీయే కదండి. సో ఆ డిఫరెన్స్ నాకు అర్థమైంది. అండ్ అది అర్థమైన తర్వాత నాకు ట్యూన్ చేసుకోవడం నన్ను నేను చాలా ఈజీ అయింది, హెల్ప్ అయింది. అండ్ డైరెక్టర్స్కి కూడా ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అని రియలైజ్ అయ్యాను. అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా సటిల్నెస్ని ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలము. అంటే నేను నా బ్రదర్ క్యారెక్టర్ కూడా మా థియేటర్ గ్రూపే, అండ్ యాంటాగనిస్ట్ లతీష్, సో మా గ్రూప్ నుండి. సో నేను గమనించేదాన్ని ఎలా కావాలి, ఎలా టోన్ డౌన్ చేస్తున్నారు. సో దట్ థియేటర్ హెల్ప్ ఎ లాట్ ఇన్ దిస్ ప్రాసెస్. లేదంటే నేను ఇంతకుముందు కొంతమంది థియేటర్ ఆర్టిస్ట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే వాట్ ఎవర్ వీ లెర్న్ ఇన్ థియేటర్స్, స్పెసిఫిక్గా ఈ పాండిచ్చేరి థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా, పాండిచ్చేరి పరాశక్తి కానీ లేదంటే థియేటర్ ఆదిశక్తి వీటిల్లో కానీ మేము ఏదైతే నేర్చుకుంటామో అది యాక్చువల్గా సినిమా కెమెరా ముందు వచ్చేటప్పుడు పనిచేయదు అది. ఎందుకంటే అక్కడ మేము నేర్చుకునే ఒక కైండ్ ఆఫ్ కోర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చి ప్రజెంటేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అదేంటంటే జస్ట్ మమ్మల్ని మేము ఎలివేట్ చేసుకోవడం కోసం, లేదంటే మాలోని ఎమోషన్స్ బయటకు రావడం కోసమో ఈ థియేటర్స్ హెల్ప్ చేస్తే తప్పితే ఒక యాక్టింగ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం అంతా కొత్తగానే ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కొంతమంది. అంటే అది ఎలా ఉంటుందంటే అది డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్ సార్. ఇప్పుడు ప్లే అనేది ప్రాపర్ డ్రామా ఉంటుంది, సటిల్నెస్ అనేది వర్క్ అవ్వదు కదా స్టేజ్ పైన. సటిల్గా మనం యాక్ట్ చేస్తే ఫస్ట్ కూర్చున్న వాళ్ళకి ఓకే సరే ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ వెనకాల ఉన్న వాళ్ళకి అంత తెలీదు. అండ్ డ్రామా బ్రింగ్స్ అవుట్ ద క్రాఫ్ట్ ఇన్ ద యాక్టర్. సో మిగతా ఎమోషన్స్ అన్నీ మనం నార్మల్ మనిషిలాగా ఫీల్ అయ్యే ఎమోషన్సే అన్నీ. డ్రామా అనేది మనం ఎఫర్ట్ పెట్టి చేసే పర్ఫార్మెన్స్. అక్కడే యాక్టర్కి ఒక నార్మల్ పర్సన్కి డిఫరెన్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో థియేటర్లో కంప్లీట్ డ్రామా ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డ్రామా ఉంటుంది. మనకు కథ ఇప్పుడు సటిల్నెస్, ఒక సింపుల్ లవ్ స్టోరీ, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కావాలి అంటే అంత డ్రామాటిక్గా చేస్తే బాగోదు కదా, చూడలేము కెమెరా పైన. సో అదే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు స్క్రిప్ట్ డ్రామాటిక్ ఉందనుకోండి, ఇప్పుడు పౌరాణిత్యం చేసామనుకోండి, అదొక సినిమా చేసాం, అది కంప్లీట్ డ్రామా కదా. సో అక్కడ మనకు థియేటర్ యాక్టింగ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక సటిల్ లవ్ స్టోరీ, ఇప్పుడు ప్రేమలు లాంటిది, మా ట్రాక్ లవ్ ట్రాక్ లాంటిది తీసుకుంటే కష్టం. ఇప్పుడు మా బ్రదర్ క్యారెక్టర్ ఉన్నారు, ఆయనకి నాకు కొన్ని ఇది ఉన్నాయి, ఆయనకి తేజకి కొన్ని ఉన్నాయి, అందులో ఫుల్ డ్రామా ఉంది. అది థియేటర్ ప్రాక్టీస్ ఆయనకి చాలా హెల్ప్. సో ఆ డిఫరెన్స్ అది స్క్రిప్ట్ని బట్టి, సీన్ని బట్టి ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఇట్ డజంట్ హెల్ప్. డిఫరెన్స్ అంటే ప్రెజెంటేషన్, అప్లికేషన్ అయితే డిఫరెన్స్ ఉంటుంది, అది మనం డీకోడ్ చేసుకోవాల్సిన విషయం. సెల్ఫ్ వర్క్ అది ఇంకా. సో మునిరాజు, ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమాలకి, అంటే మీరు ఎంత కంటెంట్తో ఎంగేజ్ చేసి, లేదు మా సినిమాలో ఇన్ని సాంగ్స్ ఉన్నాయి, ఇంత న్యాచురాలిటీ ఉంది, ఇంత ఇది ఉందని చెప్పినా కూడా థియేటర్లకు జనాలను తీసుకొని రావడం అనేది పెద్ద టాస్క్. అది కిరణబోరం కావచ్చు, అంటే దో యూ హ్యావ్ ఎ స్టార్ వెహికల్, కిరణబోరం ఇలా ప్రెజెంట్స్ అని, ప్రొడ్యూసింగ్ అని, ఇదంతా ఉన్నప్పటికీ కూడా జనాలని థియేటర్లకు తీసుకురాగల ఇంపాక్ట్ఫుల్ థింగ్ ఏంటి తిమ్మరాజుపల్లి టీవీలో? అదే సార్ నేను చెప్తున్నది ఇంపాక్ట్ఫుల్గా అంటే ఏంటంటే డ్రామా నేను చెప్తున్నాను సార్. నేను ఏంటంటే క్యారెక్టర్లో డ్రామా పదే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మీరు సినిమా చూసినప్పుడు అర్థం వస్తారు. వాళ్ళు జస్ట్ నేను ఏమంటున్నానంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఏంటంటే ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ సరిపోవట్లేదు. ఇప్పుడు రండి మా సినిమా రండి చూడండి అంటే పట్టించుకోవట్లేదు. అదే అంటే కంటెంట్ అరే ఇది ఇంత బాగుంది ఏంటి, కంపల్సరీ థియేటర్లో చూడాలని ఒక క్యూరియాసిటీ రైస్ చేస్తే తప్ప మీరు ఇంటెంట్ బాగుండి లేదని రిక్వెస్ట్ చేస్తాం సార్ వచ్చి థియేటర్లో చూడండి అని చెప్పేసి సర్లే టీవీలో చూసుకుంటాం అన్నట్లుగానే ఉంటున్నారు జనాలు. సార్ ఇంకోటి ఏంటంటే సార్, ఒకటి ఏంటంటే ఇంకా మా ట్రైలర్లు, టీజర్లు, మా సినిమా మూడ్ ఏంటని ఎవరికి తెలియదు సార్. ఎగ్జాక్ట్లీ. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మా మూడు, మా ట్రైలర్ అన్నీ అర్థమవుతాయి. అప్పుడు ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు క్రియేట్ చేసింది కొంతమంది జనాల్లో, ఆ ట్రైలర్ తర్వాత ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు వేద గారు చెప్పినట్టు ప్రేమల సినిమాలు కానీ, మందుమల బయస్ లాంటి సినిమాలు కానీ, ఇంకొకటి అలాంటి సినిమాలు మనం ఏంటంటే మనకు టీజర్స్ ఇస్తే అంత ఇంపాక్ట్ కూడా ఉండవు, స్టోరీ ఫ్లోలో ఉంటాయి బేసిక్గా. అండ్ నేను ఏంటంటే అలా వాళ్ళు స్టోరీ ఏం చెప్పాలనుకుంటారు ఏంటనేది దాని మీద ఉంటుంది. బట్ వన్స్ ఒకసారి థియేటర్కి వెళ్ళిన తర్వాత 10 మంది చూడండి సార్ సినిమా,
10 మంది చూసి 10 మంది ఆ స్ప్రెడ్డే చాలా ఇంపాక్ట్గా వెళ్ళిపోతుంది అంటున్నాడు. సూపర్ సో సినిమా అనేది ఎవరికి తెలుస్తారు బేసిక్గా. ఆ సూపర్ సో సినిమా అనే సినిమా బేసిక్గా ప్రీమియర్స్ వేసారు. 30 daysలో 100 crores కలెక్ట్ చేసిన సినిమా సార్ అది బేసిక్గా సూపర్ సో. అందరు కొత్త వాళ్ళు, అది తుళ్ళు సినిమా. తొలి సినిమా. అది కాకుండా దాంట్లో అందరు థియేటర్ ఆర్టిస్టులే. ఎవరైతే థియేటర్ ఆర్టిస్ట్ ఉన్నాడో థియేటర్ ఆర్టిస్టులకు డైరెక్టర్ ఎవరైతే చేస్తారో, థియేటర్ ప్లే ఎవరైతే డైరెక్ట్ చేస్తారో అతను దీని సినిమా డైరెక్టర్. అన్ని అనేది ఏంటంటే సార్ బేసిక్ ఏంటంటే సినిమా కంటెంట్స్ మన ఏదంటే మన విజువల్స్, సాంగ్స్, గీంగ్స్ కొంతమందిని ఇంపాక్ట్ చేస్తాయి సార్. మన ట్రైలర్, టీజర్ కొంతమందిని ఇంపాక్ట్ చేస్తారు. మన స్పీచ్లు, గీచులు కొంతమందిని ఇంపాక్ట్ చేస్తారు. మన మాటలు కొంతమందిని ఇంపాక్ట్ చేస్తారు సార్. ఇవన్నీ కలిసినప్పుడు ఇంకోటి మాకు బ్యాక్ బోన్ ఉందంటే కిరణ్ గారు ఉన్నాడు, ఆయనతో ఇంపాక్ట్ అవుట్ చేస్తుంది సార్. నేనేమంటున్నానంటే మ్యాక్సిమం ఇప్పుడు నా సినిమాకి 100%లో 20% సినిమా థియేటర్కి వచ్చినా సార్, నెక్స్ట్ ఆ 20% మెంబర్స్ 100% దాకా తీసుకెళ్తారని ఆ నమ్మకం అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. కానీ ఈ సినిమాలు ఎందుకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యారెక్టర్లను, తిమ్మరాజుపల్లి వడలను, ఆ డ్రామాని ఎంజాయ్ చేయడానికి జస్ట్ టికెట్ పెట్టుకొని రండి. నెక్స్ట్ ట్రైలర్తో అయితే మేము ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం, మన సినిమా మోడ్ ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తున్నాం సార్. టైం లైన్ ఏంటి సినిమాది? అంటే 1996 సార్. 96 స్పెసిఫిక్ 96 అనేది అప్పుడే టీవీ. అప్పుడే ఏంటంటే బేసిక్ ఏంటంటే నేనేంటంటే సార్ ఇప్పుడు మా ఊరికి 1996లో టీవీ రాలేదన్నమాట. ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే మన నాగాసురం సీరియల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో దాని ముందు వచ్చింది మా ఊరికి టీవీ. ఓకే. నేనేంటంటే ప్రతి ఊరికి మనము డెవలప్మెంట్ అనేది సిటీలో డెవలప్మెంట్ అవుతుంటాం, మన జనరేషన్ పెరుగుతుంది. రూరల్ ఏరియాలకి, నార్మల్ ప్రాంతాలకి, ఊర్లకి ఈ రీచింగ్ అనేది ఇయర్స్ పడుతుంటుంది సార్. నేను బేసిక్ ఏంటంటే 1996 పెట్టడానికి గల కారణం ఏంటంటే అప్పుడు నేను చూసిన ఊరు, నేను 1996 ఆ ఊరు అంటే 1996లో ఆ 2000లో నేను చూసిన ఊరు కూడా 1996 ఎలా ఉందో అలాగనే ఉంది మా ఊరు. నేను డిగ్రీ చదివినప్పుడు కూడా మా ఊర్లో అన్ని పెంకుటిల్లు వేసారు ఉండింది. అంటే అలా ఉండింది మా ఊరు. ఏంటంటే మా ఊరిని చూపించాలనిపించింది సార్ బేసిక్గా. టైం పీరియడ్ ఏంటంటే బేసిక్గా అంటే నేను చూసిన ప్రాంతాలు ఇప్పుడు ఏదంటే రాజప్ప ఇల్లు ఉంది, మిద్దిల్లు ఎందుకు కావాలంటే మా ఊర్లో మిద్దిలు కట్టినోడు ఒక్కడే ఉన్నాడు ఫస్ట్. నాకు అలా కావాలి, వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే ఇలాగుంది. ఓ సల్లాపూర్ అనే క్యారెక్టర్ ఉన్నాడు, లిటరల్గా ఆ క్యారెక్టర్ అనేది లిటరల్ మా ఊర్లో ఉండరు. నేను చూసిన మా ఊరు ఎమోషన్ ఒక డ్రామా రూపంలో చెప్దామనేసి అది టీవీ వచ్చినప్పుడు నేను ఫేస్ చేసింది. నేను ఒక టీవీ మా ఊరికి వస్తున్నప్పుడు ఏదో మా ఊరులో కుప్పంలో లక్ష్మీ థియేటర్ అని ఉంటుంది, ఆ లక్ష్మీ థియేటర్ కదిలి వచ్చినట్టు అనిపించింది నాకు ఒక్క సందర్భంలో. ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి కదా సార్. నా అలాగనే అందరూ అనుకుంటున్నా, హోప్ఫుల్లీ వస్తారని కోరుకుంటున్నా. ఓకే, హోప్ఫుల్లీ సినిమా కూడా వర్క్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక రిలేటబుల్ సినిమా, ఒక సహజంగా ఉండే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి మన తెలుగులో. సో తిమ్మరాజుపల్లి అలా అరుదైన కేటగిరీలో ఒకటిగా నిలవాలి. సో మీ అందరికి కూడా మంచి హిట్ దొరకాలి. హోప్ యూ గెట్ ప్రాపర్ రికగ్నిషన్ యాజ్ వెల్ విత్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్.